జమ్మూ కాశ్మీర్లోని ఉగ్రదాడిలో మరణించిన వీర జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని ప్రముఖ కమెడియన్ శివారెడ్డి పరామర్శించారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ఆయన ఇంటికి వెళ్లి తల్లిదండ్రులను ఓదార్చారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడి ఘటనలో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయానికి తెలిసిందే. పహల్గాం ఉగ్రదాడి ఘటనను సీరియస్గా తీసుకున్న భారత్ ఈ నెల 7వ తేదీన ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్ ఉగ్రమూకలపై మెరుపు దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో ఇండియా, పాక్ మధ్య ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో దేశ రక్షణ నేపథ్యంలో భారత్ ఆర్మీ రంగంలోకి దిగిన సంగతి తెలిసిందే. అయితే దేశ రక్షణ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణం పొందారు. ఇటీవల పాక్ కాల్పుల్లో మరణించిన తెలుగు జవాన్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ప్రముఖ కమెడియన్ శివారెడ్డి ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని కళ్లితండా గ్రామానికి చేరుకున్నారు. ఈ క్రమంలో ప్రముఖ కమెడియన్ శివారెడ్డి వీర జవాన్ ఇంటికి వెళ్లారు. ఈ తరుణంలో మురళీ నాయక్ తల్లికి పాదాభివందనం చేశారు. మురళీ నాయక్ ఇంటికి వెళ్లిన ఆయన తల్లిదండ్రులకు ధైర్యం చెప్పి ఓదార్చారు. మురళీ నాయక్ ఫోటోకి పూలమాల వేసి దండం పెట్టుకున్నారు. ఆ తల్లిదండ్రుల దుఃఖాన్ని చూసి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి వీరుడిని అందించారని మురళీ నాయక్ తల్లి కాళ్లు మొక్కారు. మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామంటే మురళీ వంటి జవాన్ల ప్రాణత్యాగమే కారణమని శివారెడ్డి ఎమోషనల్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మురళీ నాయక్ వంటి వీరుల త్యాగం వల్లే మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని శివారెడ్డి పేర్కొన్నారు. దేశభక్తితో కూడిన ఈ పరామర్శ దేశ ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.